హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల నువ్వంటే నాకు చాలా ఇష్టం వెన్నెల, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి ఒకరోజు ఫ్లవర్ని ఇచ్చి తనకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కృష్ణ వైష్ణవిని చాలా గట్టిగా గుండెలు హత్తుకొని ఈరోజు చాలా సంతోషంగా ఉంది వెన్నెల అని చెప్పేసి అంటాడు. అలా వాళ్ళిద్దరూ చాలా ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. అలాగే ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ ఒకే మంచంలో పడుకుంటూ ఆ రోజు రాత్రంతా గడిపేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కృష్ణ లేచి ఏంటి ఇలా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నుండి లేచి అక్కడున్న వైష్ణవిని కూడా లేపుతూ ఉంటాడు. వెన్నెల లేవు, వెన్నెల లేవు, వెన్నెల అని చెప్పేసి అక్కడున్న వైష్ణవిని లేపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి ఏంటి ఏం తున్నట్టుగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ నీకు ఇప్పుడు బాగానే ఉంది కదా, ఏమీ కాలేదు కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే ఏమీ కాలేదు, బాగానే ఉన్నాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం మనకు రాత్రి ఏమీ జరగలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే జరిగితే తప్పే ఉంది, అంతా జరిగిపోయింది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ మాత్రం సరేలే, మన ఇద్దరికి ఎలాగో పెళ్ళైపోతుంది, అలాంటిది ఇలాంటి ప్రాబ్లం అయినా పర్వాలేదు, ఇద్దరికి ఏమీ చెప్పకుండా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే కృష్ణ, నేను నీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను, నేను వెన్నెలని కాదు వైష్ణవి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వెన్నెల నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం ఇప్పుడే చెప్పాను కదా, నేను వెన్నెలని కాదు వైష్ణవిని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ అయితే నేను వెన్నెలేని కదా ఇక్కడికి రమ్మన్నాను, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, అయినా నువ్వు ముందే చెప్పాలి కదా ఈ విషయం అని చెప్పేసి వైష్ణవిని తిడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం కృష్ణ మీద చేతులు వేస్తూ, కృష్ణ నువ్వంటే పిచ్చి, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేనిదే నేను ఉండలేను, నువ్వంటే నాకు ఎంత ప్రేమో తెలుసా, ఎంత పిచ్చో తెలుసా, నువ్వంటే నాకు చాలా ప్రాణం కృష్ణ అని చెప్పేసి అక్కడున్న కృష్ణని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడున్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా వైష్ణవి వైపుకు చూస్తూ ఉండిపోతాడు.